ఇప్పుడు ఇచ్చే పథకాలన్నీ చిన్న పథకాలు, ఇది ఎవరైనా ఇవ్వగలరు? అవసరమైన పథకాలు, తల్లివందనం అలాంటి నెలకి 4,800 కోట్ల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది చిన్న పథకమా? 850 కోట్ల రూపాయలు కేటాయించి గ్యాస్ బండ్లు ఇవ్వడం చిన్న పథకమా? ఇంకా రాష్ట్రంలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఆయన అక్రమ మార్గంలో సంపాదించుకున్నాడు సంవత్సరానికి. అధికారికంగా అనధికారికంగా 20,000 కోట్లు సంపాదించుకున్నాడు. 4,000 కోట్ల రూపాయలు ఇసుకని ప్రజలకు ఉచితంగా ఇవ్వడం అనేది చిన్న పథకమా? గత ప్రభుత్వం అంటే పథకాల దగ్గర ఇవే ఇచ్చిపోవు తప్ప రూల్స్ అండ్ రెగ్యులేషన్ కరెక్ట్గా ఉండేవి కాదు. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాయి, బాగా ఫాలోఅప్ చేస్తున్నారు. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. కంపారిజన్ దాంతో అయితే చాలా బెటర్. ఏ రకంగా అంటే ప్రజెంట్ రోడ్ల పరంగా కానీ, లేదంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫీజుల విషయంలో మేము ఫేస్ చేసాము. మా వైఫ్ ఎంఎస్సీ అది చేసింది, డిగ్రీ కూడా చేసింది, ఆవిడకి రియంబర్స్మెంట్ అనేది లేదు. ఇప్పుడు బెటర్ కదా. ఇప్పుడు అంటే వీళ్ళు మళ్ళీ చేంజ్ చేస్తారు ఆల్రెడీ కూడా. డబ్బులు నేరుగా కాలేజ్ అకౌంట్లో వేస్తారు. తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటున్నది. ఆనాడు హామీ ఇచ్చారు, ఆ హామీకి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. మహిళలకి సంవత్సరాన్ని 3 బండలని ప్రకటించారు, కుటుంబానికి 3 బండలని. దాంట్లో భాగంగా ప్రతి 4 నెలలకు బండ అని చెప్పేశారు. ఇది నవంబర్ నుంచి మార్చి చివరి వరకు ఉంటుంది ఆటోమేటిక్గా. అటు ఈ 4 నెలల కాలంలో ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే 851 రూపాయలు అకౌంట్లో పడుద్ది. ఇది మీకు ఎలా అనిపిస్తుంది పథకం? అందరికీ ఇప్పుడు ఒకే బండ 3 బండ్లు తీసుకొచ్చి ఇంటే పెట్టుకోం కదా. వాళ్ళు ప్రభుత్వ పాలసీ తీసుకున్నారు, సంవత్సరం లోపల 3 బండ్లు ఇస్తామన్నారు. ఆ 3 బండ్లు 4 నెలలుగా ప్రకటించారు. మొదటి వీళ్ళకి ఇస్తున్నారు. ఇవాళ బండ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బుక్ చేసుకుంటే ఆయన 851 రూపాయలు పడిపోద్ది ఏమో దాంట్లో. మళ్ళీ తర్వాత జూన్లో బుక్ చేసుకున్నాడు ఆయనకి 851 రూపాయలు పడుతుంది. తర్వాత డిసెంబర్లో చేసుకున్నాడు, నవంబర్లో చేసుకున్నాడు 850. సంవత్సరానికి 3 బండ్లు వచ్చినాయా లేదా, మన 3 బండ్లకు డబ్బులు వచ్చినాయా లేదా చూసుకోవాలి. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం అంతేగాని 850 కోట్లు ప్రకటించారు, 850 కోట్లు ప్రకటించారు. దాని 3 బండ్లకు అయ్యేది అంతేను. అంతేగాని ఇది ఒక విడతలు అయ్యేది, దాని ప్రకారం కేటాయించారు. అంతేగాని దానికి ఒకేసారి 3 బండ్లు కేటాయించుకొని 3 బండ్లు తీసుకొచ్చి ఇంటే పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చే పథకాలన్నీ చిన్న పథకాలు, ఇది ఎవరైనా ఇవ్వగలరు? అవసరమైన పథకాలు, తల్లివందనం అలాంటి వస్తే అప్పుడు రైతు భరోసాలు ఇలాంటివి ఇస్తే తెలిసిద్ది, అది ఇది అని మాట్లాడుతుంటున్నాను. నెలకి 4,800 కోట్ల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది చిన్న పథకమా? చిన్న పథకమా అంట. 850 కోట్ల రూపాయలు కేటాయించి గ్యాస్ బండ్లు ఇవ్వడం చిన్న పథకమా? 3 నెలల కాలానికే ఉచిత ఇసుక రాష్ట్రంలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఆయన అక్రమ మార్గంలో సంపాదించుకున్నాడు సంవత్సరానికి. అధికారికంగా అనధికారికంగా 20,000 కోట్లు సంపాదించుకున్నాడు. 4,000 కోట్ల రూపాయలు ఇసుకని ప్రజలకు ఉచితంగా ఇవ్వడం అనేది చిన్న పథకమా? ప్రజలకు ఇవ్వడం అంటే ప్రజల జీవితాలు మార్చడం, రాష్ట్రాన్ని బాగు చేసినట్టు అర్థమని ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసం రాష్ట్ర ప్రగతిని మెరుగుపరచుకుంటా ప్రజల పరిస్థితి కూడా మెరుగుపరుస్తున్నాడు. రాష్ట్రంలో దార్శనికత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అత్యధిక రేటింగ్ కలిగిన, పరిపాలన దక్షత కలిగిన భారతదేశంలో నెంబర్ 5లో ఉండాలంటే అది చిన్న విషయం కాదు. ఒకప్పుడు 11వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చిందంటే ముఖ్యమంత్రి రేటింగు, అది గౌరవించాల్సిందే, మనమంతా గర్వించాల్సిందే. తెలుగు వాడైనందుకు మన తెలుగు ముఖ్యమంత్రిని ఆశీర్వదించాల్సిందే.